హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక కొంచెం సెన్సిటివ్ టాపికే కానీ ఇంట్రెస్టింగ్ టాపిక్ దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. సోషల్ మీడియాలో పెరుగుతున్న అందాల ఆరబోత. ఆడవాళ్ళు అందాలని ఎరగవేసి డబ్బు సంపాదన చేసుకుంటున్నారు. దీనికోసం మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ మధ్య నేను రీసెంట్గా యూట్యూబ్లో చూసిన వేదాన్ని ఇంటర్వ్యూ చేశాడు. హనీ ట్రాప్ కపుల్ కరీంనగర్ పిల్ల 1/4 అని చెప్పేసి బాగా సెన్సేషన్ అయ్యి కోర్టు కేసులో నడుస్తూ ఉంది. వాళ్ళు బెయిల్ పైన వచ్చారు. ఆ ఇద్దరు కపుల్స్ని వేదన అనే వ్యక్తి ఇంటర్వ్యూ చేశాడు. అందులో వాళ్ళు ఏం చెప్పారు, ఇతను ఏం అడిగాడు, వాళ్ళు పక్కా ట్రాప్ చేస్తున్నట్టు అటు ఇటుగా అర్థమైపోతున్నా వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకంటూ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కువ నేను నిందించదలుచుకోలేదు. అండ్ అలాగే ఎవరు కూడా అంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేయాలన్న ఐడియాని నిందించవచ్చు. బట్ తప్పులు అందరూ చేస్తారు కదా. సో తప్పులు అందరూ చేస్తారు. ఇంతకంటే పెద్ద తప్పులు చేస్తున్నారు, తప్పించుకొని దర్జాగా తిరుగుతున్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా వీళ్ళు సంపాదించిన మహా అయితే ₹1,00,00,000 లేకపోతే 50 లక్షలు సంపాదించుంటారు. నిన్ననే ఒక పెద్ద మంచు మోహన్ బాబు ఫ్యామిలీ కావచ్చు, పెద్ద మల్లారెడ్డిలు, గీతములు వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం. కోట్లు నొక్కేస్తూ ఉన్నారు అదనపు ఫీజులు అని చెప్పేసి. ఇట్లా రాజకీయ నాయకులు కానీ ఎంతోమంది ఉన్నారు. సో దాంతో పోల్చుకొని చూస్తే వీళ్ళు చేసింది చాలా చిన్న తప్పైనా పెద్ద తప్పైనా తప్పే, దాన్ని ఖండిస్తాం. కానీ అంత మాత్రాన ఒక చిన్న పాపనైనా పెద్ద కథతో కొట్టాలన్న చందంగా వాళ్ళను ఇంకా జీవితం మీద విరక్తి కలిగేలా ప్రేరేపించడం అనేది తప్పు. కాబట్టి ఇంతకు నుంచి మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళని ఇంకా సింపతైజ్ చేస్తూ నేను మాట్లాడే విషయం ఏంటి అని చెప్పేసి అంటే, కొంతమంది ఉన్నారండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళకి ఉన్న రీచ్ని బట్టి వాళ్ళు ఏ కంటెంట్ పెట్టినా ఫాలోవర్స్ చూస్తారన్న నమ్మకం ఉన్న వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ కూడా ఇచ్చాడు సబ్స్క్రైబర్ అంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్ లాగా ఇచ్చాడు. ఓటీటీలు ఎలాగైతే ఉంటాయో పెయిడ్ సబ్స్క్రిప్షన్ సేమ్ అలాగే వాళ్ళకు కూడా ఇచ్చాడు. సో వాళ్ళు సబ్స్క్రైబర్స్కి ఛార్జ్ చేయొచ్చు, అకౌంట్కి ఛార్జ్ చేయొచ్చు అనమాట. అందులో అంటే ఇప్పుడు ఎవరైతే దానిలోకి వెళ్తారో, ఎవరైతే డబ్బులు కడతారో, ఇప్పుడు నార్మల్ మాలాంటి పేద ఫాలోవర్స్కి చూపించలేని కంటెంట్ అంతా కూడా అక్కడ చూపిస్తారు. ఎలాంటి కంటెంట్ చూపిస్తారు, గ్లామర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అనేది చెప్పాల్సిన పని లేదు. అంటే కాకపోతే వాళ్ళ డబ్బులకు న్యాయం జరిగేలాగా వాళ్ళని సాటిస్ఫై చేసే బాధ్యత వాళ్ళది. లేదు అంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ తీసుకోడు కదా, సబ్స్క్రిప్షన్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకోడు కదా, మళ్ళీ డబ్బులు పే చేయడు కదా. సో వాళ్ళని ఎంగేజ్ చేసేలాగా కంటెంట్ ఇస్తూ ఉంటారు. విచిత్రం ఏంటంటే చాలా మంచి స్థానంలో బిగ్ బాస్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో కూడా మస్తు డబ్బులు చేసుకుంటూ, అంటే వాళ్ళకు వచ్చే వ్యూస్, బ్రాండ్ ప్రమోషన్స్, ఇంకా చితక వీటి ద్వారా కూడా చాలా సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఇలాంటి కంటెంట్ని ఇవ్వడం అనేది వాళ్ళ మానసిక స్థితి. అంటే ఇప్పుడు సరే దీపం ఉండగానే ఏదో అంటారు కదా, ఇల్లు చక్క పెట్టుకుందాం అనే చందంగా ఎక్కువ సంపాదించాలనుకుంటున్నారు. బట్ ఏదో ఒక రోజు లైఫ్లో చాలా ముందుకెళ్ళి ఫర్దర్గా ఒక మిడిల్ ఏజ్లోనో ఒక జీవితంలో ఆగి వెనక్కి తిరిగి ఆలోచించే స్టేజ్కి వచ్చిన తర్వాత పిల్లలకి చూపించడానికి ఇప్పుడు ఒక చిన్న చూపు ఉంటుంది కదా. ఏదో ఒక దశలో తమకు సంబంధించిన పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఒకప్పుడు మా అమ్మ డబ్బుల కోసం ఇలా ఎక్స్పోజ్ చేసేది, ఇలా తన బాడీని ఎక్స్పోజ్ చేసేది, ఇట్లా డబ్బులు చేసుకుంది అని చెప్పేసి అంటే చాలా వల్గర్గా ఉంటుంది. అంటే ఇక్కడ మోరల్స్ గురించి మాట్లాడుతున్నాం. లాజికల్గా ఎవరైనా సరే సంపాదించుకోవచ్చు. దానికి ఎవడు అంటే ఇప్పుడు అది లీగల్, ఇన్స్టాగ్రామ్ కూడా ఒప్పుకున్నాడు దానికి నేనేమన్నా అభ్యంతరం చెప్పడానికి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. బట్ మోరల్స్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. మోరల్గా అది చాలా రాంగ్. దీనివల్ల చాలామంది ఇప్పుడు ఎంతో కొంత అమ్మాయిలు అంటేనే ఎంతో కొంత అందం వాళ్ళ లోపల దాగి ఉంటుంది. ఎలాంటి అందాలనైనా సొంగకాచుకొని చూసే మగజాతి 90% ఎప్పుడు రెడీగానే ఉంటుంది. ఇది అంటే యూట్యూబర్ చెప్పారు ఒకతను, దాంతో నేను ఏకీభవిస్తున్నాను. దీన్ని కొంతమంది బిలో మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఇలాంటి ఆప్షన్ని ఎంచుకుంటే, అంటే తెలుసు కదా అంటే రివీలింగ్ అనేది డబ్బులు పెరిగే కొద్దీ రివీలింగ్ థింగ్స్ అనేవి డౌన్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటిది డబ్బుల సంపాదన కోసం ఒక సగటు మధ్యతరగతి ఆడవాళ్ళకు అలవాటుగా మారితే అది సొసైటీకి చాలా ప్రమాదం. వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఇలాగా వేసే కదా, ఈ 100 మందిని 150 మందిని లేకపోతే 1500 మందిని ఎంతనో నెంబర్ ఐ డోంట్ నో, బట్ క్లెయిమ్స్ అంటే ఆరోపణలు అయితే ఉన్నాయి కదా. ఇంతమందిని వాళ్ళు ట్యాప్ చేస్తారు, కరీంనగర్ కప్పులు వీళ్ళంతా కూడా. సో దానికి దీనికి తేడా అనేది మనకు చాలా ఉన్నట్టుగా కనిపించవచ్చు. ఇది లీగల్ పరిధిలోకి వచ్చింది, అది ఇన్స్టాగ్రామ్ పరిధిలో ఉంది. కానీ ఒక చిన్న లైన్ మాత్రమే అడ్డానికి. ఇక్కడ 2 విషయాల్లో కామన్ పాయింట్ ఏంటంటే మగాడి కక్కుర్తి, ఆడవాళ్ళు దాన్ని క్యాచ్ చేసుకుంటున్న విధానం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నార్త్ ఇండియన్స్లో కొంతమంది చేస్తున్నారు కదా, మనం చేస్తే తప్పేంటి అని చెప్పేసి అనుకోవద్దు. నార్త్ ఇండియన్స్ కాదు, ఇప్పుడు
భారతదేశ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తుంది మన సౌత్ రాష్ట్రాలే. ఇది బాలీవుడ్ వాళ్ళే అంటే హిందీ వాళ్ళే ఒప్పుకుంటున్న నిజం. మన సినిమాలతో మనము మన సంస్కృతిని రిఫ్లెక్ట్ చేసేది. పుట్టింది శ్రీరాముడు వీళ్ళంతా పుట్టింది నార్త్ వాళ్ళు అయి ఉండొచ్చు, బట్ దాన్ని ఎక్కువ ఓన్ చేసుకొని మన దేశ సంస్కృతిని సంప్రదాయాలు ముందుకు తీసుకెళ్తుంది మన దక్షిణాది వాళ్ళం, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళం. సో ఖచ్చితంగా మనం వాళ్ళ మయలో పడద్దు. అసలైన రెప్లికా ఇండియాకి మనమే. కాబట్టి మన పద్ధతులు ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. దయచేసి ఈ తప్పుడు మార్గాల్ని ఎన్నుకోవద్దు. ఇంకోటి, మగవాడి కక్కుతి గురించి కూడా మాట్లాడదు. ఒరే మీరు అసలు ఏఐలో వీడియోలు చూసినా సరే ఆడవాళ్ళవి, మీరు ఎందుకు ఆగట్లేదురా? పోను అసలు మీరు ఏం తింటున్నారా? మొత్తం జొమాటో స్విగ్గీలలో ఏమైనా డ్రగ్స్ కలిపిస్తున్నారా మీరు తినే ఫుడ్లో? నాకు అర్థం కావట్లేదు. జనరేషన్కు ఇంకా ఇంకా కిందికి వెళ్ళిపోతున్నారా మీ స్టాండర్డ్స్? ఆడవాళ్ళు అలా తయారవడానికి ఎక్కువ కారణం మగవాడి కక్కొస్తే ఈ సొల్లు కాచుకునే తనమే. మరీ ఏ వీడియోలు చూసి కూడా ఆగమైపోయే పరిస్థితుల్లోకి వచ్చారు. ఆ ఏలో కనిపించే బొమ్మలు బూతులు మాట్లాడితే మిలియన్స్లో వ్యూస్ ఇస్తున్నారు. వీడికి తెలుసు అది ఏ అని చెప్పేసి, తెలిసినా కూడా ఆగలేని తరం అనేది మన లోపలికి వచ్చేసిందిరా. ఆడవాళ్ళు అనే ముందు మనల్ని మనం కూడా ఒకసారి పాయింట్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, డెఫినెట్గా ఉంది. ఈ కక్కుర్తి తగ్గించుకొని రియల్ టాలెంట్ ఎంకరేజ్ చేయండి. నిజంగా కష్టపడి యాక్టింగ్ చేసి కష్టపడి పాడే అమ్మాయిలు ఉంటారు. అవకాశాలు బాగా రాక సింగింగ్ టాలెంట్ ఉన్నా సరే తమలో దాన్ని ఇన్స్టాగ్రామ్ వేదిక సోషల్ మీడియా వేదికగా బయట పెట్టినా కానీ ఎవరు చూసి చావు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మంచి కంటెంట్ని, మంచి దాని ఏమంటారు హ్యూమర్ ఉన్న, జెన్యున్ హ్యూమర్ ఉన్న ఆ కంటెంట్ చేసే అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. ఎవరితో డర్టీ మైండ్ అని చెప్పేసి ఎవరితో వీడియోలు వేస్తూ ఉంటుంది, అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఇంకా క్యారెట్ తిన్నా కూడా ఆమెకు బూత్లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటి వీడియోలు వేసే వాళ్ళకేమో మంచి మిలియన్స్ ఆఫ్ వ్యూస్. క్యారెట్ కొరికి తిని చూపించి డబుల్ మీనింగ్ ప్రవోక్ చేసే అమ్మాయిలకేమో మిలియన్స్ వ్యూస్. మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయికేమో 100లో 1000లో వ్యూస్. సో ఇదే తప్పు. ఇలాంటి తప్పు మగవాడు చేయడం వల్లనే ఆడవాళ్ళు కూడా అటువైపు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో కల్చర్ కాపాడాల్సిన బాధ్యత ఆడవాళ్ళదే కాదు, ఫస్ట్ మన రెచ్చగొడుతుంది మగ జాతి. మగవాడు కక్కుర్తి తగ్గించుకోవాలి. అంటే మీరు అనొచ్చు నువ్వు పడవా కక్కుర్తి అని చెప్పేసి. పడతామండి, ఖచ్చితంగా కక్కుర్తి పడనోడు ఎవడు ఉండడు. బట్ దాన్ని చాలా 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 లిమిటెడ్, చాలా కంట్రోల్లో ఉంచుకుంటాం. అలా కంట్రోల్లో ఉంచుకున్నాం కాబట్టి ఇంత ఓపెన్గా మీకు చెప్పగలుగుతున్నా, మిమ్మల్ని అడగగలుగుతున్నాను. క్యారెక్టర్ తప్పుతున్న అమ్మాయిలు డెఫినెట్గా వార్నింగ్ ఇస్తూ వాళ్ళను మళ్ళీ తీసుకొచ్చి గాడిన పడేసే బాధ్యత ఇండియన్ యూత్గా మనది. సో ఇది చెప్పడానికి వీడియో చేశాను. థ్యాంక్ యూ.